హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను నెయ్యి ఎలా ఫ్రెష్గా తయారు చేసుకోవాలో చూపించుతున్నానండి. చూసారా, నెయ్యి అయితే కరగబెట్టేసుకున్నానండి. శుభ్రంగా ఆరిపోయింది. ఇది డబ్బాలో పోసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు బాటిల్ తీసుకున్నానండి, స్ప్రైట్ బాటిల్ ఒకటి, ఖాళీ బాటిల్ తీసుకున్నాను. దాంతో ఇప్పుడు మీకు వెన్నపూస ఎట్లా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియో తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది. చూసిన వాళ్ళందరూ వేరే వాళ్ళకి షేర్ చేయండి. చూసారు కదా, 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఆ పాల మీద మిగడి ఇప్పుడు వెన్నపూస చేసుకున్నాము. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోలేదండి. చూసారు కదా, ఇప్పుడు ఆ మిగడినంతా వేరే గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. వేరే గిన్నెలోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాటిల్ని శుభ్రంగా క్లీన్గా వాటర్ పెట్టేసి కడిగేసుకోవాలండి. కడిగేసుకొని మేగడంతా కలిపేసుకున్నాం అనమాట. గట్టిగా గడ్లగా ఉంటే బాటిల్లో పడదు కదండి, అందుకని చెప్పేసి వాటర్ పోసేసుకొని కొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట. చూసారా, అట్లా కలుపుకేసుకొని ఆ పెరుగుని బాటిల్లో పోసేసుకోండి. చూసారా, నేను చూపిస్తున్న విధంగా బాటిల్లో పోసేసుకోండి. పోసేసుకున్నాం కదా. ఇప్పుడు మూత గట్టిగా పెట్టేసుకోండి. లూజ్గా పెట్టేశారంటే ఊపినప్పుడు మజ్జిగ బయటకు వస్తాయండి, అందుకని కొంచెం గట్టిగా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇప్పుడు 2-3 నిమిషాల వరకు బాగా షేక్ చేయండి. చూసారు కదా, వెన్నపూస అయితే వచ్చేసింది. మనకి పైన డాట్స్ ఉంది కదా, అది అట్లా అర్థమైంది అనమాట, వెన్నపూస వచ్చేసినట్టు. లేకపోతే మూత తీసి చూసుకోండి అనమాట. చూసారా, అదిగో పైన గడ్డలాగా తేలింది కదా, మనకి వెన్నపూస వచ్చేసినట్టు అర్థమైంది అనమాట. ఇప్పుడు ఆ బాటిల్లో మజ్జిగ అన్నిటిని గిన్నెలోకి పోసేసుకున్నాము. చూసారా, వెన్నపూస 2 సార్లు గట్టిగా ఊపేసామంటే గిన్నెలోకి పడిపోతుందండి. చూసారు కదా, శుభ్రంగా వచ్చేసింది. బాటిల్ కూడా క్లీన్గా ఉంది కదా. ఇప్పుడు చూద్దాం, వెన్నపూస పైకి తేలిపోయిందండి గడ్డలాగా. అది మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా గడ్డలాగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఆ వెన్నపూసని కరగబెట్టేసుకుందాము. స్కిప్ చేయకుండా చూడండి, బాటిల్ ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఆ వెన్నపూస కరగబెట్టుకోవడానికి వేరే గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసేసుకున్నాను అనమాట. అట్లాగే నేను అంతకుముందు వారం నుంచి చేసుకుంటానండి. అట్లా రోజు చేసుకొని అదన్నీ మిగిలిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మజ్జిగ కూడా మనకి వాడుకోవడానికి పనికి వస్తాయండి. అన్నంలో పోసుకోవడానికి నేను పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, నేను అట్లానే వారం వరకు చేసింది స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇట్లా స్టోర్ చేసుకుంది తీసి ఆ గిన్నెలోనే వేసేసుకుంటున్నాను. గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఆ వెన్నపూసని 2 సార్లు వాటర్ పెట్టి క్లీన్గా శుభ్రంగా కడిగేసుకుందామండి. చూసారు కదా, నేనైతే కడిగేసుకున్నాను వాటర్ పోసేసి. మీరు కూడా అట్లా కడిగేసుకుని స్టవ్ మీద పెట్టేసుకొని కరగబెట్టేసుకోవడం అనేది. ఇప్పుడు పొంగు వచ్చేసింది కదా, ఒక 1/2 మినిట్ వరకు స్టవ్ ఆపేసి ఉంచండి. ఆ పొంగంతా ఆరిపోతుంది, మళ్ళీ ముట్టించుకోవచ్చు అనమాట. ఈలోపు బాటిల్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. హాట్ వాటర్ అండి, కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకొని బాటిల్లో పోసేసుకుందాము. పోసేసుకొని మూత పెట్టుకొని 2 సార్లు ఊపండి అనమాట. అంతే అండి, బాటిల్ క్లీన్ అయిపోతుంది. చూసారా, చాలా బాగా క్లీన్ అయిపోయింది కదా. ఆ వాటర్ పారబోసేసుకొని చూడండి, బాటిల్ ఎంత నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నెయ్యి కరగబెట్టేసుకుందాము. చూసారు కదండి, పైన అంతా బుడకలు వచ్చేసినాయి, కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు అంటే కరుగుతుందని అర్థం అండి. అయిపోయింది. అట్లా బుడకలు వచ్చేసినాక, లావులో బుడకలు వచ్చేసినాక కరగబెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేసింది అనమాట.
అట్లా వస్తే కరిగిపోయిందని అర్థం అండి. నేను వేరేది గిన్నె తీసుకున్నది బాక్స్ తీసుకున్నానండి. ఆ బాక్స్లోకి ఇప్పుడు వడపోసేసుకొని స్టోర్ చేసుకుంటాను. చూసారు కదా గోల్డ్ కలర్లోకి వచ్చేసింది అనమాట. ఆరిపోయినాక మనకి అట్లా వచ్చేసింది. శుభ్రంగా నేను డబ్బాలో పోసేసుకొని స్టోర్ చేసుకుంటానండి. ఆరిపోయినంత వరకు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇట్లా ఫ్రెష్గా చేసుకున్నాయి మనకి బిర్యానీలో కానీ ఏమైనా స్వీట్స్లో కానీ సున్నుండలకు కానీ ఇంట్లో వేసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా భలే మంచి స్మెల్ వస్తాయి. మీరు కూడా అట్లానే తయారు చేసుకోండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.